మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియులారా, దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒక ఉదయ కాలాన్ని ఇచ్చాడు. ఈ రీతిగా ప్రతి ఉదయమున మనము వాక్యాన్ని ధ్యానించుకొనుటకు, ఈ రీతిగా దేవుడు కలుగు చేస్తున్న మంచి సమయాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ప్రియులారా, మనం బ్రతికి ఉన్నామంటే ఆయన ఉచితమైన కృప, ఆయన కనికరం. కాబట్టి ఆయన వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుడు ప్రత్యేకంగా ఈరోజు మరి ధ్యానం కొరకు ఏర్పాటు చేసిన కృపా వాక్యమును మనము ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 119:60 వచనం మనం చూసుకుందాం. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు మనము విధేయత చూపటానికి ఆలస్యం చేయకూడదు. రోజు ప్రత్యేక వాక్యాంశం, విధేయత చూపటానికి ఆలస్యం చేయకూడదు అని భక్తుడైన దావీదు అంటున్నాడు. ఇక్కడ నీ ఆజ్ఞలు అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితేనే అంటున్నాడు. జాగు అంటే ఆలస్యం. దేవుని వాక్యాన్ని మనం విన్న వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లోబడాలి. ప్రకటన గ్రంథంలో తెలియజేయబడుతుంది కదా, 1వ అధ్యాయంలో ఈ యొక్క ప్రవచన గ్రంథంలో ఉన్న ప్రవచనములను ఎవరైతే చదువుతారో వారు ధన్యులు అంటున్నారు, ఎవరైతే వింటారో వారు ధన్యులు అంటున్నారు. అంతేకాదు, వాటిని బట్టి అనుసరించి నడుచుకుంటారో లేకపోతే గైకుంటారో వారు మరీ ధన్యులని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్ల, అందుకనే యాకోబు కూడా అంటాడు కదా, వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని అంటాడు 1వ అధ్యాయంలో. వాక్యమును సాత్వికంతో అంగీకరించమంటున్నాడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే చూడండి, ఒకసారి చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21 వచనం, శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడు అంటున్నాడు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై ఉండు అని అంటున్నాడు. వాక్య ప్రకారం ప్రవర్తించాలి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు 25వ వచనంలో మనం గమనించినట్లయితే, అయితే స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలుకడుగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయ్యుండి తన క్రియలో ధన్యుడగును అంటున్నాడు. విని మర్చిపోకూడదు వాక్యాన్ని. మనం చాలాసార్లు వింటాం వాక్యాన్ని, కానీ మళ్ళీ బయటికి వెళ్ళగానే అది మర్చిపోతాం. చర్చిలోకి వస్తాం, వాక్యం వింటాం, కానీ అది బయటికి వెళ్ళిపోయి మర్చిపోతాం. కాబట్టి అది కాదు, వాక్యం విన్న వెంటనే ఆ వాక్యాన్ని విని వాటిని బట్టి గైకొనటానికి ప్రయత్నించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ రీతిగా మనం చేసినట్లయితే మనకెంతో ఆశీర్వాదం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి ఉదాహరణను మనం గమనించినట్లయితే, విధేయత చూపిన వారిలో మరి అర్ధరాత్రి సమయంలో కూడా జైలు అధికారి వాక్యం వెంటనే పౌలు వాక్యం చెప్పినప్పుడు తను వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు తన కుటుంబంతో పాటు. ఫిలిప్పు వాక్యం చెప్పినప్పుడు నపుంసకుడు కూడా వెంటనే లోబడి బాప్తిస్మం పొందాడు. ఆ రీతిగా వెంటనే లోబడిన వాళ్ళని మనం చూసినట్టయితే మరి వారు వాక్యానికి విధేయులుగా ఉండినట్లు మనం చూస్తాం. మరి ఒక చక్కని ఉదాహరణ మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 34-35 వచనాల్లో మనం గమనించితే, పరిశుద్ధాత్ముడు అంటే ఎప్పుడైతే దేవదూత వచ్చి మరి మాట్లాడతారో వెంటనే మరియ లోబడినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని 1వ అధ్యాయం 35-36 వచనాలు మనం గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడ దేవుని కుమారుడు అనబడను. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు తన కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏమ ఆట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. 38వ వచనంలో మనం గమనించినట్లయితే, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాక నేను అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. చూడండి ప్రియమే, ఎప్పుడైతే దూత ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడిన వెంటనే నీ మాట చొప్పున జరుగునుగా కానీ తెలియజేస్తూ ఉంటుంది. అంటే చూడండి, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, విధేయత అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభువు కూడా అంట శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడని బైబిల్ తెలియజేస్తుంది. అంతేకాదు, కీర్తనకారుడు కూడా అంటాడు, భక్తుడైన దావీదు కీర్తన గ్రంథంలో ఆయన శ్రమ కలగక మునుపు మరి నేను తప్పిపోతుని అని అంటున్నాడు. ఎప్పుడైతే శ్రమ పడ్డానో అక్కడ చూడండి 67వ వచనంలో, 119వ కీర్తన 67వ వచనంలో చూసినట్లయితే, శ్రమ కలగక మునుపు నీ త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. చూడండి, మరి శ్రమలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటానికి నేను ప్రయత్నం చేస్తున్నాడు. 71లో కూడా, నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు
మేలాయను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం శ్రమల పాలైనప్పుడు మరి ఖచ్చితంగా మనం గ్రహించాలి. వాక్యాన్ని నేను విన్నా కానీ వాక్యాన్ని పట్టించుకోవట్లేదు, లేకపోతే వాక్యాన్ని బట్టి అనుసరించి నడుచుకోవట్లేదు అని మనం గ్రహించి వెంటనే వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించాలి. విధేయత అనేది చాలా ముఖ్యం. బైబిల్లో చాలా విషయాల్ని మనం విధేయత గురించి మనం చూసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి విధేయత కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. కాబట్టి విధేయత అనేది చాలా ముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి విధేయత కలిగి ఉందాము, ప్రభువుకు లోబడదాం. మరి అబ్రహాముని దేవుడు పిలిచిన వెంటనే ఆయన అక్కడికి వెళ్ళమన్నాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. తద్వారా ఆయన ఆశీర్వదించబడ్డాడు. మరి గొప్ప విధేయుడిగా మనం చూస్తాం అబ్రహామును. ఆ రీతిగా మనం కూడా వాక్యం చెప్పిన వెంటనే మనం వాక్యానికి విధేయులవ్వాలి. తద్వారా వాక్యపు వెలుగులు మన జీవితాలను సరి చేసుకునే వాక్యాన్ని గైకొనాలనేది ఈరోజు మరి నేర్చుకున్నది. కాబట్టి విధేయత కలిగి ఉందాం, వాక్యానికి వెంటనే లోబడదాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్య, విధేయత చూపించే విషయంలో చాలాసార్లు మేము ఆలస్యం చేస్తూ ఉంటాం. కానీ నేను నీ కట్టడలు అనుసరించి నడుచుకున్నట్లు జాగు చేయక త్వరపడితేనే అంటున్నాడు భక్తుడైన దావీదు ప్రభువా. కాబట్టి నాయన, మా జీవితంలో ఆలస్యం చేయకుండా మీ వాక్యానికి వెంటనే లోబడే వారికి చేయమని మమ్మల్ని మా ప్రియులు ఆ రీతిగా చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మా ప్రార్థన ప్రతిఫలం దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసమునకు చేరుమానుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరి ఉదయకాలాన్ని మనం అందరం కలుసుకుందాం. దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమెన్.